ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాబట్టి కులరేంద్ర మనం బతికామంటే అరే మనకి కాళ్ళు కీళ్ళు వంగనప్పుడు ఎవడన్నా పలకరించేవాడు ఉండాలి. సిగ్గు శరం లేకుండా అయ్యా పోలీసు వారు, చిలకలపూడి సిఐ గారు, మిగతా సిఐలు మీ అందరికి కూడా చెప్తున్నాం, ఇవాళ మీరు తప్పితే కులరేంద్ర వెనకాల తెలుగుదేశం కార్యకర్త కూడా వచ్చేవాడు లేడు. తెలుగుదేశం కార్యకర్త కూడా వచ్చేవాడు లేడు. మీరే ఎన్నాళ్ళు పెట్టుకుని తిప్పుతారు మీరు అతన్ని ఈ బందర్లో, ఎన్నాళ్ళు తిప్పుతారు? కూడొచ్చాక కూడా తిప్పుతారా పోలీసులను పెట్టి? ఈ పాపాలు ఆపు కులరేంద్ర. నువ్వు కట్టుకుంటున్నావు. ఎవరిని ఏడ్చాడా? వెంకటచలం గారు ఏడ్చాడా? బాబీ గారు ఏడ్చాడా? కుమ్మర్లు ఏడ్చాడా? తూర్పు కాపులు ఏడ్చాడా? ఓట్లు వేసేప్పుడే మామూలు ఓట్లకి అయితేనో రంగా గారు బొమ్మ కనపడంగానే మామూలుగా దండేసేయటం, కాళ్ళు నాకేయటం, కాళ్ళు చీకేయటమా? ఒక కాపుల అమ్మాయికి కలుపు చేసి వాడేసుకుంటే నీ తెలుగుదేశం కార్యకర్త నీ ఎంపటి తిరిగేవాడు, నీ కారులో తిరిగేవాడు, ఆ అమ్మాయికి న్యాయం చేశావా? హైదరాబాద్ తీసుకెళ్ళావు కదా ఒరిస్సా నుంచి, ఆ అమ్మాయికి పెళ్లి చేశావా? పెళ్లి చేసావా అని అడుగుతున్నాను. చేయవా? దాని న్యాయం చేయవా? బొంబాయిలో ఎవరో అమ్మాయిని ఎవరో చంపేస్తే పెద్ద పెద్ద మీటింగ్ మామూలుగా వచ్చి నోబెల్ కాలేజ్ దగ్గర మామూలు శవపేటికి మోసేస్తా, సుత్తి మాటలు తప్పుడు మాటలు 100 మాట్లాడతావు. ఆ అమ్మాయికి న్యాయం చేసావా అని అడుగుతున్నా. మాట్లాడటానికి ఇట్లా నీచంగా మాట్లాడటానికి మహాలక్ష్మి వారి గుడి దగ్గర చేపల మార్కెట్ ఆనుకుని ఎంతమందిది? ఒకరిదా ఇద్దరిదా? భయపెట్టి బెదిరించి లొంగ తీసుకుని ఆస్తి తీసుకున్నావు. నీ సొంతాలను కూడా వదలలేదు, నీ రక్తాన్ని కూడా వదలకుండా మోసం చేసి తీసుకున్నావు. దాంట్లో కాంప్లెక్స్ కడుతున్నావు. దానికి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. చేపల మార్కెట్ ఆనుకున్నటువంటి కొల్లూరు రవీంద్ర కడుతున్నటువంటి ఆకాశాన్ని మబ్బులు తాకెళ్తా ఉంటాయి. అది పూర్తయితే అంత బిల్డింగ్ కడతంటే 2000 చిల్లర గజాల్లో అంత బిల్డింగ్ కడతంటే దానికి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. నేను కమిషనర్ అడిగా ఇవన్నీ. బాపిరాజు గారు సిగ్గు లేదా నీకు? అసలు సిగ్గు శరం లేదా నీకు? బాపిరాజు ఎవడ మోచేతి తిరిగిన నీళ్లు తాగుతున్నావా? నువ్వు గవర్నమెంట్ దగ్గర జనం సొమ్ము జీతం తీసుకు బతుకుతున్నావు. అవి కొడతాకి నీకు లేదా? మీకు తెలుసు కదా సార్, మా మంత్రి గారు ఇగో హర్ట్ సార్, నేనేం చేయలేను సార్ అని. నేనేమి అబద్ధం అట్లా టైమింగ్ చూపిస్తాను. నా దగ్గర కాల్ రికార్డింగ్ చేసి అలవాట్లేదు, ఉంటే రికార్డింగ్ కూడా వినిపించేవాడిని. నేను కులరేంద్ర అడుగుతున్నా, దేవుడు మనకి సిగ్గు తీసేశాడా? పూర్తిగా సిగ్గు తీసేశాడా మనకంటున్నా? బ్యాండీ షాపుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాండీ షాపుల్లో చీపు లిక్కర్ 99 రూపాయలు సీసా. అంటే 99 రూపాయలు సీసా. దాన్ని ఏమంటున్నారంటే ఎఫోర్డబుల్ ఆల్కహాల్, ఎఫోర్డబుల్ లిక్కర్ అంట. దాని పేరు పెట్టాడు కులరేంద్ర. ఎఫోర్డబుల్ లిక్కర్ 99 రూపాయలు సారా అని ఎఫోర్డబుల్ లిక్కర్. ఆ ఎఫోర్డబుల్ లిక్కర్ మీద అనామతుగా సంపాదించే సొమ్ము చాలట్లేదా అని అడుగుతున్నాను. అది బార్లోళ్ళకి, నగరాల్లో మున్సిపాలిటీలో ఉన్న బ్రాందీ షాపులకి అమ్మి, అనామతుగా అమ్మి, డిపోల్లో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు నువ్వు కలిసి పంచుకుంటున్న డబ్బులు చాలటం లేదా అని అడుగుతున్నాను. దాన్ని బార్లో, బ్రాందీ షాపుల్లో లూజులో ప్రీమియం దాంట్లో కలపటానికి వాడుతున్నారన్న సంగతి నీకు తెలిసే ఇంత సంపాదించుకుంటున్నావు. పాపపు సొమ్ము 1 అర కాదు కదా.